గారు మీకు అట్లాగే ప్యానల్ ఉన్న పెద్దలు సుబ్బారావు గారికి అట్లాగే వంశీకృష్ణ గారికి ఇతర ప్యానల్ సభ్యులందరికీ కూడా శుభ సాయంకాలం అండి. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి, నమస్కారం. సీదిరి అప్పలరాజు ఒక మాజీ మంత్రి. మరి అతను ఒక డాక్టర్, బాధ్యతాయుతమైన ఒక డాక్టర్, ప్రజాసేవలో ఉన్నాడు డాక్టర్గా. అట్లాగే ఏంటంటే అతను కుమారుడు తన కొడుకు తెలుసో తెలియకో పొరపాటునో యాక్సిడెంట్ అయినప్పుడు ఏం చేయాలి? అతను ఆ బాధ్యత కలిగిన వ్యక్తి, ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి, అతను ఆ యాక్సిడెంట్ గురైన వ్యక్తిని తీసుకుపోయి హాస్పిటల్లో చేర్చి వైద్య సదుపాయాలు చేర్పించి అతన్ని పొరపాటున చనిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులను పిలిచి ఓదార్చి కుర్రాన్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పాలి. అది కనీస బాధ్యత అతను. అతను ప్రజాప్రతినిధిగా పనిచేసిన వ్యక్తి, మాజీ మంత్రి, ప్రజలకు జవాబుదారీగా ఉండవలసిన వ్యక్తి. చేయాల్సిన పని అది. అతను అలా చేయకుండా మరి అతన్ని కొడుకును తప్పించే ప్రయత్నంలో అత్యుత్సాహం చూపించి వేరే ఎవరినో తీసుకొచ్చి డమ్మీ నేరస్తుడిగా క్రియేట్ చేసి అట్లాగే ఆ కుటుంబ సభ్యులకు డబ్బు ఇచ్చి ప్రలోభపెట్టి కేసు విత్డ్రా చేసుకోవడానికి ప్రయత్నం చేసి ఇదంతా మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇది నేరం ఎందుకు అనిపించట్లేదు నాకు అర్థం కావట్లా. ఇది తప్పని ఎందుకు అనిపించట్లేదు? అతను జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నాడు? రాజకీయ కుట్రలో భాగంగా సీదిరి అప్పలరాజు మీద కేసులు పెట్టారు వేధించడం కోసం అన్నారు. ఇది రాజకీయ కుట్ర ఎక్కడ ఉందండి? దీంట్లో నేరం జరిగింది కదా, యాక్సిడెంట్ జరిగింది, చనిపోవటం నిజం, సీసీ ఫుటేజీలు ఉన్నాయి, అట్లాగే సాక్షులు ఉన్నారు, లారీ డ్రైవర్ సాక్షి ఉన్నారు. ఆ నేరం జరిగింది, అది నిజమైనప్పుడు రాజకీయ దురుద్దేశం ఎందుకు ఉంటుంది? దాంట్లో రాజకీయ దురుద్దేశం ఏముంటుంది? అంటే వీళ్ళు యాక్సిడెంట్లు చేసి చంపేసినా వీళ్ళు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి వదిలేసేయాలా? పట్టించుకోకుండా వదిలేసేమని అర్థమా మన జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం? కాబట్టి ఏంటంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానమే వక్ర మార్గంలో ఉంది. ఒక సరైన విధానం లేదు. ఆయన చట్టాలని గౌరవించే పరిస్థితిలో లేదు. అట్లాగే మరి వాళ్ళ పార్టీ వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళని సరిదిద్దే పరిస్థితి కూడా లేదు. అన్ని ఉదాహరణలు, అనేక ఉదాహరణలు ఉన్నాయి ఇలాంటివి. అన్ని ఉదాహరణలు కూడా ఇలాగే ఉన్నాయి. ప్రతి ఒక్క నేరస్తుడిని సమర్థించడం, వాళ్ళని సపోర్ట్ చేస్తూ మాట్లాడటం. కనీసం దీంట్లో క్లియర్ కట్ గా ఎవిడెన్సెస్ ఉన్నప్పటికీ కూడా దీన్ని కూడా సమర్థించుకుంటూ పాపం 18 ఏళ్ల పిల్లాడు తెలియజేశాడు అంటే తెలియజేస్తే అయిపోతుందా? తెలిసి చేస్తారా ఎవరన్నా? యాక్సిడెంట్ అయింది, చనిపోయాడు, వ్యక్తి ప్రాణం పోయింది, అతని కుటుంబం రోడ్డు మీదకి వచ్చారు. ఆ కుటుంబానికి జరిగిన నష్టాన్ని ఎవరు భరిస్తారు? వీళ్ళు ఎంత డబ్బులు ఇచ్చినా మాత్రం నష్టాన్ని పూడ్చగలుగుతారా? ఒక నేరం జరిగింది, దానికి శిక్ష పడాల్సిందే. చట్టం దాని పని తను చేసుకుపోతుంది. చట్టపరంగా చేయాల్సిందే, జరగాల్సిందే. సాధారణంగా హిట్ అండ్ రన్ కేసుల్లో మరి తక్కువ శిక్షలే ఉంటాయి. యాక్సిడెంట్లు అనుకోకుండా కావాలని చేసింది కాదు కాబట్టి తక్కువ శిక్షలే ఉంటాయి వాలంటరీగా కనుక లొంగిపోతే. కానీ ఇక్కడ అనేక డీవియేషన్స్ ఉన్నాయండి. ఇక్కడ చాలా డీవియేషన్స్. సీదిరి అప్పలరాజు యాక్సిడెంట్ చేస్తే మీరు అన్నట్టుగా లొంగిపోతే తక్కువగా ఉంటుంది తీవ్రత. హిట్ అండ్ రన్ చేస్తే అది వేరే. ఇంకా దాని పరిణామం తీవ్రత వేరే ఉంటుంది. జనరల్ ఈ కేసు కూడా నాకు తెలిసినంత వరకు ఇది హిట్ అండ్ రన్ కాదు, జనరల్ యాక్సిడెంటే. ఏదో స్పీడ్ గా నడపడం వల్ల అనుకోకుండా అతను తగలటం, కింద పడటం, గాయపడి చనిపోవడం జరిగింది తప్ప అతనికి చనిపోయిన వ్యక్తికి అప్పలరాజు కుటుంబానికి వైషమ్యాలు లేకపోతే శత్రుత్వాలు లేవు కదా. అది కాదు, వారు యాక్సిడెంట్ చేసిన తర్వాత లొంగిపోకుండా వెళ్ళిపోయారు, తప్పించే ప్రయత్నం చేశారు. అదే తప్ప యాక్సిడెంట్ అయిన తర్వాత వాళ్ళు ఎవరైనా కానివ్వండి, కామన్ సెన్స్. రోడ్డు మీద కారు వెళ్తుంటే కుక్క అడ్డం వచ్చినా గానీ మనం ఏం చేస్తామండి? అయ్యో పాపం కుక్కకి దెబ్బ తగిలిందని ఆపి చూస్తాం. మనం కనీసం జాలి పడతాం, అయ్యో అనుకోకుండా మన కారుకి జంతువు అడ్డం వచ్చిందండి. అట్లాంటిది ఒక మనిషికి హిట్ అయితే అతన్ని ఎలా ఉన్నాడు, ఏంటి అతని కండిషన్ ఏంటని అతను హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన వాళ్ళ బాధ్యత వాళ్ళదే. పైపెచ్చు అప్పలరాజు గారు స్వయంగా యాక్సిడెంట్ స్పాట్ కు వచ్చి కొడుకుని తీసుకుపోయి హాస్పిటల్కి తీసుకెళ్లాడు, ఆర్థోపెడిక్ హాస్పిటల్ కి. అట్లాగే అప్పటికప్పుడు ఫ్యాబ్రికేట్ చేశారు కేసుని, ఇంకొక అతన్ని రీప్లేస్ చేయటం, అట్లాగే వెంటనే ఆ కుటుంబానికి తోటి బేరసారాలు అంటాం, ఇవన్నీ కూడా జరిగినాయి. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక కావాలని చట్ట ఉల్లంఘనలు జరుపుతూ ఒక అక్రమంగా ఏంటంటే ఒక నేరపూరితమైన చర్యగా పాల్పడినట్టే భావిస్తారు ఎవరైనా కానీ. కాబట్టి ఇందాక మాట్లాడిన సుబ్బారావు గారు చెప్పినట్టుగా ఒక మనిషితోటి పోయేదాన్ని 6గురికి మెడకి చుట్టారు దీన్ని. కాబట్టి ఇది ఒక రకంగా చూడాలంటే ఖచ్చితంగా అప్పలరాజు గారు చేసింది ముమ్మాటికి తప్పు.
అతను మిగతా ఎవరు ప్రజలు కూడా హర్షించరు అతను చేసిన పనిని కామన్ పీపుల్ కూడా ఎవరు హర్షించరు. చట్టపరంగా ప్రకారంగా వాళ్ళకి మరి ఖచ్చితంగా 10 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. ఆ సెక్షన్స్ 238 సెక్షన్ 238 ప్రకారంగా బిఎన్ఎస్ సెక్షన్ 238 అప్లై అవుతుంది. ఇంకా చాలా సెక్షన్స్ ఉన్నాయి. దాంట్లో మోసం చేయటం, సాక్ష్యాలు తారుమారు చేయటం, అట్లాగే ప్రలోభ పెట్టడం, ఇలాంటివన్నీ కూడా డీవియేషన్స్ కింద అనేక సెక్షన్స్ అట్రాక్ట్ అవుతాయి. కాబట్టి ఏంటంటే వాళ్ళకి శిక్ష పడాల్సిందే. కాబట్టి ఇక్కడ నేను మాట్లాడుతుంది ఏంటంటే, ఇక్కడ వాళ్ళ తప్పు చేశారా కుటుంబంలో వాళ్ళ వ్యక్తులు శిక్షలు పడతాయి, నేరంగా నిరూపిత అవుతుంది. అది ఒక అంశం అయితే, ఒక రాజకీయంగా చూస్తే కనుక ఒక పార్టీ రాష్ట్రాన్ని 5 ఏళ్ల పాటు పరిపాలించిన పార్టీలో ఒక మంత్రిగా పనిచేసిన వ్యక్తి, అలాగే ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, వీళ్ళ ప్రవర్తన, వీళ్ళ మాట్లాడే విధానం, వీళ్ళ ఆలోచన విధానాన్ని కనుక చూస్తే ప్రజలందరూ కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉందో, వీళ్ళు నేర ప్రవృత్తి, నేరాన్ని అబ్జర్వ్ చేస్తారు సార్, అన్ని చూస్తారు, అన్ని గమనిస్తారు. ఎస్ నేను ఒకసారి వంశీకృష్ణ గారితో ఈ పాయింట్ మీద మాట్లాడుతున్నాను. రాజకీయంగా వీళ్ళు ఇవాళ ప్రజల్లో ఎంత స్థాయికి పడిపోయారంటే, ఈ పార్టీ గాని నాయకత్వం గాని చాలా కట్టడుకు స్థాయికి పడిపోయారు ఇలాంటి పనులు చేసి వీళ్ళు. కాబట్టి ఇది గ్రహించాలి, ప్రజలు కూడా గ్రహించాలి. వాళ్ళు ఏ రకమైన ఆలోచన, ఒక చిన్న యాక్సిడెంట్ చేసి దాన్ని గౌరవంగా సహృదయంగా యాక్సెప్ట్ చేయలేని మనుషులు వీళ్ళు రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఏ రకమైన నిజాయితీ కలిగిన పరిపాలన అందించగలుగుతారు, వీళ్ళు ఏ రకంగా ప్రజలకి వాళ్ళ నిజాయితీని చూపించుకోగలుగుతారు అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. వంశీకృష్ణ గారితో మాట్లాడదాం సార్. వంశీకృష్ణ గారు